మీడియా మిత్రులకు జనసేన పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు। ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే గత ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అబద్ధాలతో కాలయాపన చేస్తారనే జగన్ మాటకి కట్టుబడి వాళ్ళ మాట తీసుకోవాలని చెబుతున్నాం। ఎందుకంటే గతంలో తల్లికి వందనం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి వేయలేరు అబద్ధాలు కూటమి ప్రభుత్వం అని లేనిపోని ఆరోపణలు చేసిన జగన్ కుటుంబానికి ఈ రోజుతో ఒక చెంపపెట్టు పెట్టేలా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం చేస్తామని చెప్పి చేసి చూపించిన గనుడు కూటమి ప్రభుత్వానిదే। ఎందుకంటే మా కళ్ళెదుటే ఈ రోజు పామిడి గ్రామంలోనే చాలామంది అలా పోతే వడ్డే రాము కుటుంబానికి 2 వచ్చాయి, వడ్డా రామంజనేయుల కుటుంబానికి 3 వచ్చాయి, పక్కన కల్లూరు గ్రామంలో పోతే ఒకే కుటుంబంలో 5 మందికి వచ్చాయి। ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం వాళ్ళు వైసీపీ కార్యకర్తలు విష ప్రచారాలు మానుకొని అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి జేజేలు కొడితే వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో ప్రజలు కాస్తో కిస్తో గౌరవంగా మాట్లాడతారు। ఇంత జరుగుతున్న కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నాయకులకి ఈరోజు మీడియా పరంగా హెచ్చరిస్తున్నాం। ఎందుకంటే సూపర్ పథకాలు చేస్తామని ఆ రోజే విజన్ ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి వెళ్ళడం మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముందే ఆలోచన చేసి రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే అందరూ కలిసికట్టుగా ఉంటే అభివృద్ధి చెందుతుందనే బాటలో నడుస్తున్న ఏకైక నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక నాయకుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే। ఈరోజు ఏం చెప్తున్నారంటే చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బినామీ నాయకులు గతంలో కబ్జాలు చేసిన భూ కబ్జాలు చేసిన మా నాయకుడు మేలంటారు। ఎందుకు వాళ్ళ నాయకుడు మేలంటే రాక్షసునికి రాక్షసుడే కావాలంటారు। ఈరోజు ఏముందంటే రాష్ట్ర ప్రజల కోసం మేమందరూ కలిసికట్టుగా పనిచేస్తామన్నారు। ఏమంటారంటే చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీకు దమ్మును నాయకుడు అయితే ఒకరే పోటీ చేయమని అంటారు। ఒకరే పోటీ చేయమని ఎలాంటి వర్క్ చేయాలనుకున్నవాడు మాత్రమే ఒకరే పని చేస్తారంటారు। మా నాయకుడు అలా కాదు, కూటమి ప్రభుత్వంతో చేయి కలిపి రోజే చెప్పాడు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరితోనైనా చేయి కలుపుతా, ఎవరి దగ్గరికైనా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక్కసారి కాదు ఢిల్లీకి 100 సార్లు వెళ్తానన్నాడు। ఎందుకు గత ప్రభుత్వం మాదిరి ఊరికే కాలయాపన చేయడానికి కాదు, ఒక్కసారి కూటమి ప్రభుత్వం నాయకులు ఢిల్లీకి వెళ్ళి వస్తే రాష్ట్ర ప్రయోజనాలు అందరికీ అభివృద్ధి చెందే విధంగా చూపిస్తున్నారు। ఇదే కాదు సూపర్ 6 హామీల పథకాలు అమలు చేయలేరని చెప్పిన వారికి ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నాం। సూపర్ 6 పథకాలు కాదు, అవి కాక రాష్ట్ర ప్రభుత్వం ఏ రోజైతే కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత చేపట్టారో ఆ రోజే చెప్పాం ఖచ్చితంగా చేసి చూపిస్తామని ఈ రోజు కూడా చెప్తున్నాం మీడియా ముఖంగా। రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కేంద్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరియు ఈరోజు కేబినెట్ కూడా ఏమి చెప్పినా కేబినెట్ మంత్రులు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారు। ఏది ఏమైనా రాబోయే రోజుల్లో రాష్ట్రం ఈ తల్లికి వందనంతోనే కాదు ఏమి చెప్పారో సూపర్ 6 పథకాల గురించి ఖచ్చితంగా నెరవేర్చి తీరుతామని హామీ ఇస్తున్నారు। ఇంకొక చిన్న మాట ఏం చెప్తారంటే ఎక్కడా కానీ మాకు పర్లేదు అంటున్నారు। మీడియా ముఖంగా సవాల్ చేస్తున్నాం, అధికారం వచ్చినప్పటి నుంచి తొలి రోజే సంతకం చేసిన రోజే కూటమి ప్రభుత్వం 4000 రూపాయలు పింఛన్ ఇచ్చారు, మళ్ళీ దీపం కనెక్షన్ ఇచ్చారు, దీంతో పాటు తల్లికి వందనం ఇచ్చారు, గతంలో చేర్చుకుంటే విద్యా దీవెన కిట్లు పంపిణీ చేశారు। ఇలా చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి। కొంతమంది లేనిపోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అపోహలు మాని అభివృద్ధికి అందరితో నడుచుకుంటే మీకు కూడా రాష్ట్ర ప్రజలు 10 సంవత్సరాలైన తర్వాత మీకు అధికారం ఉంటుందో లేదో కానీ గతంలో కూడా మీరు మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని విమర్శించిన రోజే మీకు ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు। మరలా ఇప్పుడు విమర్శిస్తే మీ నాయకుడు తల్లికి చెల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్రానికి ఎలా న్యాయం చేస్తాడని ఈ మీడియా ముఖంగా సవాల్ చేస్తున్నాం। ఏది చేసినా రాష్ట్ర ప్రయోజనాలకే చేస్తారు కానీ వ్యక్తిగతంగా ఏమీ చేయరు। ఏమి చేసినా రాష్ట్ర ప్రయోజనాల కోసమే। ఆ రోజు ఒక ఆయన చెప్పాడు మీకు పడ్డాయని, ఈరోజు సవాల్ విసురుతున్నాం। మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఎవరికి పడలేదన్నా మాకు వచ్చి చెబితే మా కూటమి నాయకులు స్వచ్ఛందంగా మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తాం। మీ నాయకుని మాదిరి ఒకరికి ఒక ఇల్లు ఒకరికి ఇచ్చి 100 అబద్ధాలతో రాష్ట్రాన్ని
బ్రష్ పట్టించాడు. మా నాయకులు అలా కాదు, కూటమి నాయకులు ఎంతమందికి వేస్తారంటే అంతమందికి తల్లికి వందనం అనే పథకాన్ని తల్లి కళ్ళల్లో ఈరోజు ప్రతి బ్యాంకు దగ్గరికి పోయినా నిన్నటి నుంచి జాతర జరుగుతోంది. ఏమక్క ఏం జాతర అని అడిగితే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు కలిసి ఖచ్చితంగా మీకు వచ్చిన వెంటనే ఇంటికి 15,000 ఇస్తామన్నారు. కానీ వాళ్ళు ఏమంటున్నారు, 15,000 ఇవ్వలేదు కదా, 13,000 ఇచ్చారంటున్నారు. మేము ఛాలెంజ్ చేసి చెప్తున్నాం, 13,000 ఇచ్చి ఒకే ఇంట్లో 8 మందికి కానీ ఇచ్చిన రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో ఈ కూటమి ప్రభుత్వం పనిచేసినట్లు ఎవరైనా పని చేయలేరు. మా అభివృద్ధి చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏ నాయకులు కానీ అభివృద్ధికి నడుచుకుంటామంటే అందరితో కలిసి పని చేయడానికి కూటమి నాయకులు ఉన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు, జనసేన కార్యకర్తలకు ఇంతటితో నా అవకాశం ముగిస్తున్నా. జై జనసేన, జై తెలుగుదేశం, జై బీజేపీ. మీడియా మిత్రులకి మరి ఇక్కడ ఇచ్చేసిన జన సైనికులకి మరి నాయకులకి ధన్యవాదాలు. ఈరోజు అనగా తల్లికి వందనం ప్రతి పిల్లోడికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరియు ఎడ్యుకేషన్ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంతో డబ్బులు చేరడం జరిగింది. అవి పిల్లలకి ఎంతో ఉపయోగం పడతాయి. ఎందుకంటే ఇప్పుడు ఉండే కష్టకాలంలో స్టేట్ చాలా కష్టకాలంలో ఉన్న. నమస్కారం మీడియా మిత్రులకు నమస్కారం. ఎన్డీ కూటమి ద్వారా తల్లి వందనం ద్వారా అందరికీ పన్నాయి. ఫస్ట్గా చెప్పాలంటే నా కొడుకు తెలంగాణలో పుట్టినారు, తెలంగాణలో ఆధార్ కార్డు, కానీ మనకి ఏపీ ప్రభుత్వం ఎన్డీవీ కూటమి ద్వారా చంద్రబాబు నాయుడు గారు తల్లి వందనం అనేది డబ్బు ఇద్దరికి నా ఇంట్లో అందరికీ తల్లి వందనము ఎంతమంది ఉంటే ఇంటికి అంతమందికి వేసినారు. అందరికీ ధన్యవాదాలు.